అంతరిక్షంలో ఆధిపత్యమే భవిష్యత్ యుద్ధాల్లో అసలైన విజయం అవుతుందా? భూమిపై యుద్ధం ప్రారంభమయ్యే లోపే అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే కాలం వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో మన కమ్యూనికేషన్, నిఘా, నావిగేషన్ వ్యవస్థలు దెబ్బతింటే కేవలం కొద్ది రోజుల్లోనే కొత్త మిలిటరీ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేస్తోందనే వార్త ప్రపంచ రక్షణ రంగంలో చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు వేద అంటే ఏంటి? రోడ్ మొబైల్ మిలిటరీ శాటిలైట్ లాంచ్ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది? భవిష్యత్ యుద్ధాల్లో ఇది భారత్కు ఎంతటి వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించగలదు? లెట్స్ వాచ్. అంతర్జాతీయ రక్షణ రంగంలో ముఖ్యంగా అంతరిక్ష ఆధారిత భద్రతా వ్యవస్థల అభివృద్ధిలో ప్రపంచ దేశాలు వేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో భారత్ కూడా తన వ్యూహాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్న ప్రాజెక్టు వేద అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రారంభ అభివృద్ధి పరీక్షలు 2026 చివరి నాటికి నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నారు తెలుస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో శత్రు దేశాల యాంటీ శాటిలైట్ దాడుల వల్ల సైనిక కమ్యూనికేషన్ లేదా నిఘా ఉపగ్రహాలు దెబ్బతింటే అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలోనే ప్రత్యామ్నాయ ఉపగ్రహాలను కక్షలోకి పంపే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. సైనిక కమ్యూనికేషన్, నావిగేషన్, నిఘా, నెట్వర్క్, కేంద్రిత యుద్ధ నిర్వహణ వంటి కీలక వ్యవస్థలకు నిరంతర సేవలు అందించగల స్వదేశీ రోడ్ మొబైల్ ప్రయోగ వేదికను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ అంతరిక్ష భద్రతలో కొత్త సామర్థ్యాన్ని సొంతం చేసుకోవచ్చని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం వెనుకున్న సాంకేతిక మరియు వ్యూహాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇది భారతదేశం గత 2 దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన సాలిడ్ రాకెట్ మోటార్ సాంకేతికత, మొబైల్ లాంచ్ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి అభివృద్ధి అనుభవానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రాజెక్టు వేదాలు ఉపయోగించే సాంకేతికతకు K4 సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ అంటే K4 SLBM అంటారు. కార్యక్రమంలో అభివృద్ధి చేసినటువంటి కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రోడ్ మొబైల్ క్యానిస్టరైజ్డ్ ప్రయోగ వేదికను దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా తరలించి అవసరాన్ని బట్టి తక్కువ భూకక్ష లేదా సన్ సింక్రోనస్ కక్షల్లోకి చిన్న సైనిక ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై కొందరు అంతర్జాతీయ రక్షణ నిపుణులు కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ప్రయోగ వేదికలు అధునాతన ఉపగ్రహ నిఘా వ్యవస్థల ద్వారా గుర్తించబడే అవకాశం ఉండడంతో యుద్ధ పరిస్థితుల్లో వాటి భద్రత, లాజిస్టిక్స్, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు అత్యంత కీలకం అవుతాయని వాళ్ళు సూచిస్తున్నారు. అదే సమయంలో మొబైల్ ప్రయోగ సామర్థ్యం వల్ల ఒకే స్థిర ప్రయోగ కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యపడుతుందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడంపై గత కొన్నేళ్లుగా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అంతరిక్షాధారిత కమ్యూనికేషన్, నిఘా, నావిగేషన్, క్షిపణి మార్గదర్శక వ్యవస్థలు, సరిహద్దు పర్యవేక్షణ వంటి అంశాలు ఆధునిక యుద్ధాల్లో అత్యంత కీలకంగా మారాయి. యుద్ధ పరిస్థితుల్లో ఉపగ్రహ నెట్వర్క్ దెబ్బతిన్నా తక్కువ వ్యవధిలో ప్రత్యామ్నాయ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం రక్షణ వ్యూహంలో ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతోంది. రోడ్ మొబైల్ శాటిలైట్ లాంచ్ వ్యవస్థలు అందుబాటులో ఉంటే సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలను వేగంగా పునరుద్ధరించడం, సంయుక్త దళాల కార్యకలాపాలకు నిరంతర మద్దతు అందించడం, నిఘా సామర్థ్యాన్ని కొనసాగించడం వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని రక్షణ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సాంకేతికత దేశీయ అంతరిక్ష పరిశ్రమ, అధునాతన తయారీ రంగం, ప్రైవేట్ స్పేస్ కంపెనీలు, రక్షణ పరిశోధనా సంస్థలకు కూడా కొత్త అవకాశాలను సృష్టించగలవని భావిస్తున్నారు. అదే సమయంలో అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సైనిక పోటీ నేపథ్యంలో బాధ్యతాయుతమైన వినియోగం, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబాటు, శాంతియుత అంతరిక్ష వినియోగం వంటి అంశాలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆధునిక యుద్ధాల్లో అంతరిక్షం ఇప్పుడు భూమి, సముద్రం, గగనతలం తర్వాత 4వ వ్యూహాత్మక యుద్ధరంగంగా పరిగణించబడుతోంది. సైనిక కమ్యూనికేషన్, ఉపగ్రహ నిఘా, నావిగేషన్, క్షిపణుల మార్గనిర్దేశం, డ్రోన్ ఆపరేషన్, సరిహద్దు పర్యవేక్షణ వంటి కీలక వ్యవస్థలు ఉపగ్రహాలపై అధికంగా ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల్లో ఉపగ్రహాలను కోల్పోయిన వెంటనే ప్రత్యామ్నాయ ఉపగ్రహాలను నేరుగా ప్రయోగించే సామర్థ్యం అనేక దేశాల రక్షణ ప్రణాళికల్లో ప్రాధాన్యం పొందుతోంది. భారతదేశం కూడా ఈ దిశగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుండడం అంతరిక్ష రంగంలో స్వావలంబన
సామర్థ్యాలను పెంచుకునే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విశ్లేషించబడుతోంది. రోడ్డు మొబైల్ ప్రయోగ వేదికల ప్రధాన ప్రయోజనం ఏంటంటే అవి ఒకే స్థావరానికి పరిమితం కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అవసరాన్ని బట్టి త్వరితగతిన ప్రయోగాలు నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇటువంటి వ్యవస్థల విజయవంతమైన వినియోగం కోసం కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్, భద్రతా సమన్వయం, ఖచ్చితమైన లాజిస్టిక్స్, అధునాతన ఉపగ్రహ తయారీ సామర్థ్యం వంటి అనేక అంశాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో అంతరిక్ష రంగంలో పెరుగుతోన్న సైనికీకరణపై అంతర్జాతీయంగా చర్చ కూడా కొనసాగుతోంది. అందువల్ల రక్షణ సామర్థ్యాల అభివృద్ధితో పాటు బాధ్యతాయుతమైన అంతరిక్ష వినియోగం, అంతర్జాతీయ నిబంధనల కట్టుబాటు, ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించే దౌత్యం కూడా సమానంగా అవసరమని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రాజెక్ట్ వేద వంటి కార్యక్రమాలు కేవలం ఒక కొత్త ప్రయోగ వేదిక అభివృద్ధికి మాత్రమే పరిమితం కావు. అవి భవిష్యత్ యుద్ధాల స్వరూపంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. ఆధునిక యుద్ధాల్లో సమాచార ఆధిపత్యం, ఉపగ్రహ నిఘా, వేగవంతమైన కమ్యూనికేషన్, ఖచ్చితమైన నావిగేషన్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి నిరంతర కొనసాగింపును నిర్ధారించే సాంకేతికతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి వ్యవస్థలు విజయవంతంగా అభివృద్ధి చేయబడితే భారతదేశానికి రక్షణ స్వావలంబన, సాంకేతిక సామర్థ్యం, అంతరిక్ష భద్రత, పరిశ్రమల అభివృద్ధి, గ్లోబల్ రక్షణ సహకారం వంటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు, పరీక్షల ఫలితాలు అధికారిక ప్రకటనలు వెలువడిన తర్వాతే దీని వాస్తవ సామర్థ్యంపై సమగ్ర అంచనా వేయడం సాధ్యపడుతుంది. అయినప్పటికీ అంతరిక్ష భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో స్వదేశీ సాంకేతికతతో అవసరమైన అత్యవసర శాటిలైట్ ప్రయోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే భారతదేశం ప్రయత్నం రక్షణ రంగంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలో ఒక ముఖ్యమైన ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముగింపుగా చెప్పాలంటే ఆధునిక యుద్ధాల్లో విజయం కేవలం సైనిక బలంపైనే కాదు, సమాచార ఆధిపత్యం, అంతరిక్ష భద్రత, సాంకేతిక స్వావలంబనపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అంతరిక్ష రక్షణ సామర్థ్యాల అభివృద్ధి ప్రతి ప్రధాన దేశానికి వ్యూహాత్మక అవసరంగా మారుతోంది. ప్రాజెక్ట్ వేద వంటి కార్యక్రమాలు విజయవంతమైతే భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత వేగవంతంగా, స్వయం సమృద్ధిగా, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వికసిత భారత్ లక్ష్య సాధనలో రక్షణ స్వావలంబన, సాంకేతిక ఆవిష్కరణ, అంతరిక్ష భద్రత కీలక స్తంభాలుగా నిలువనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.